गाइस वेलकम बैक टू अवर चैनल। मा पेल्ली शॉपिंग लो इदी डे 2 अन्नमाट। मेमु ई रोजु मदीना वेल्तुन्नाम। सो लास्ट टाइम మేము వెళ్ళేసరికి నైట్ 9:30 అయిపోవడంతో మోస్ట్ ఆఫ్ ద షాప్స్ క్లోజ్ లో ఉన్నాయి। సో అందుకని మేము మళ్ళీ వచ్చాం ఈ రోజు। ఇప్పుడు టైం మార్నింగ్ 11:30। సో చూద్దాం మేము ఈ రోజు ఏమేం కొంటామో ఎంతవరకు షాప్ చేస్తామో ఈ రోజైనా అట్లీస్ట్ త్వరగా అవుతుందా లేదా। ఈ రోజు మా టార్గెట్ వచ్చి ఎలాగైనా బట్టల సెషన్ మొత్తం కంప్లీట్ చేసేయాలి బ్రైడ్ కి అండ్ గ్రూమ్ కి। మాకిప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పెళ్లి కూతురికి తలంబ్రాల చీర అయితే సెలెక్ట్ అవ్వాలి, ఎందుకంటే అదైతే దాన్ని బట్టి మేము పెళ్లి కొడుక్కి కాస్ట్యూమ్ తీయాలన్నమాట। దానికోసం మా వాళ్ళంతా గంట నుంచి పాటలు పడుతున్నారు। బై గాడ్స్ గ్రేస్ మాకైతే ఇక్కడ శారీ సెట్ అయింది। మోస్ట్లీ పెళ్లి కూతురికి కావాల్సిన చీరలన్నీ మేము ఇక్కడే కొనేసాం, బాగా దొరికాయి అన్నమాట। మంచి ప్రైస్లో మంచి క్వాలిటీస్లో శారీస్ అయితే మాకు సెట్ అయ్యాయి। నెక్స్ట్ ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ అబ్బాయిల సెక్షన్కి వెళ్తున్నాం। ఈ గ్యాప్లో మా వదిన ఇక్కడ బ్లౌజెస్ చూస్తున్నారు। ఇక్కడ ఈచ్ పీస్ 300 అంట। సింపుల్ వర్క్తో వస్తుంది, మనకి చిన్న చిన్న ఒకేషన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి। నార్మల్గానే మదీనా మార్కెట్లో తిరగడం కష్టం, పైగా ఈ లగేజ్ మొత్తం పట్టుకొని తిరగాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది। టైం మాకు మోస్ట్లీ 4 అయింది, ఇంకా మేము లంచ్ చేయలేదు। సో అక్కడ మాకు కనిపించిన ఒక ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము। లిటరల్లీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు। ఫుడ్ విషయం పక్కన పెడితే అక్కడ అట్మాస్ఫియర్ కూడా అస్సలు బాగాలేదు। అక్కడ సర్వ్ చేసే అబ్బాయి అయితే పాన్ వేసుకొని ఫుడ్ పెడుతున్నాడు, వాడితో మాట్లాడినా మాకు భయం వేస్తుంది, ఎక్కడ పాన ఫుడ్లో పడుతుందేమో అని చెప్పి। బట్ ఏది లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కదా, అందుకే అడ్జస్ట్ అయిపోయాం। ఇప్పుడు మేము పెళ్లి కొడుకు అవుట్ఫిట్ కోసం వెళ్తున్నాం। అక్కడ మనం నచ్చిన కలర్ అండ్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని అవుట్ఫిట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు। ఇలా మనకి వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తారనమాట। మనం నచ్చిన కలర్ అండ్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి 3 డేస్లో అవుట్ఫిట్ రెడీ చేస్తారు। సూట్స్లో అయితే అలా కాకుండా మనం ఇలా షేర్వానీలో తీసుకుంటామంటే అవుట్ఫిట్స్ అన్నీ రెడీగా ఉంటాయి। ఇలా మనకి నచ్చింది తీసుకోవడమే, మనకి ఎగ్జాక్ట్గా ఫిట్ అయితే ఓకే, లేదంటే 1 డేలో వాళ్ళే ఫిట్ చేసి ఇస్తారనమాట మనం డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాక। అమ్మాయి చీర కోసం మేము లిటరలీ 3 డేస్ తిరిగాము, బట్ మా మామయ్యది మాత్రం 1 అవర్లో సెలెక్ట్ అయిపోయింది। ఈవినింగ్ 6:30 కల్లా మా షాపింగ్ అయితే అయిపోయింది। అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్।